ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 62వ కీర్తన 8వ వచనము. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. ప్రియులారా, భక్తుడు సెలవిస్తున్నాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికించుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము అని అంటున్నాడు. అవును, ఈ వాక్యము ముఖ్య సందేశము ఎల్లప్పుడూ దేవుని నమ్మాలి. పరిస్థితులు అనుకూలంగా ఉన్న, కష్టాల్లో ఉన్న విశ్వాసం విడిచిపెట్టకూడదు. హృదయాన్ని దేవుని ముందు కుమ్మరించాలి. మన బాధలు, భయాలు, కన్నీళ్లు, కోరికలు అన్నింటినీ ప్రార్థనతో దేవుని సన్నిధిలో పంచుకోవాలి. అప్పుడు ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు. అవును, కీర్తనల గ్రంథము 46వ కీర్తన 1వ వచనం ప్రకారంగా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. అవును, దేవుడు మనకు ఎల్లప్పుడూ ఆశ్రయంగాను దుర్గంగాను ఉంటాడు. ప్రతి సమయంలో ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.